day. హే గాయ్స్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు అయితే సింధు అండి. నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అండి. మేమైతే తిరుపతి వెళ్ళామని చెప్పాను కదండి. సో అక్కడ శ్రీకాళహస్తి, కాణిపాకం ఈ రెండు కూడా మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాం. ఈ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక తిరుపతికి అయితే వచ్చేసామండి. రిటర్న్ శ్రీకాళహస్తి దగ్గర నుంచి నైట్ 8:30 ఆ రేంజ్లో అయిందన్నమాట. మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి ఇక డిన్నర్ చేసుకుందాము. డిన్నర్ చేసుకున్న తర్వాత ఇక తిరుమలకి వెళ్దాము అని చెప్పేసి ఆ ప్లాన్లో ఉన్నామన్నమాట. సో ఇదండి, మేమైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు నడుచుకొని వెళ్ళే దారి ఏడుకొండల స్వామిది అయితే కనిపిస్తుంది. అది లైట్గా క్యాప్చర్ చేశానండి, అంతగా కనిపించలేదు, బిల్డింగ్స్ అన్నీ ఉంటే. ఇక మేమైతే తిరుపతిలో డిన్నర్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామంటే మాకు బాగా ఇష్టమైన హోటల్ అండి, ఓరియన్ అని. చాలా బాగుంటుందండి హోటల్లో, అందుకని అక్కడికి వెళ్ళిపోయాము. మా తమ్ముడు అక్కడే చదువుతూ ఉండే అన్నమాట. సో వాడికి బాగా ఐడియా ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళాము. లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అక్కడే వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓరియన్ అన్నమాట. ఓరియన్ ఇంకొకటి ఉంది, బట్ ఇది వచ్చేసి వేరేదండి. ఇదైతే చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడ కన్నయ్యని చూస్తున్నారు కదా, పాపం వాడైతే పడుకోవడం లేవడం, కారులో వెళ్ళగానే పడుకోవడము. స్టార్ట్ అయ్యామనుకోండి అప్పుడు పడుకొని వేస్తాడు గాలికి, అదంతా కూడా. నెక్స్ట్ ఇక దిగగానే లేయడము, అరే ఇక్కడికి వచ్చాను ఏంటి అని చెప్పేసి చూడడం అన్నమాట. ఇలా అయిపోయింది కన్నయ్యది మొత్తం అంతా కూడా. సో చూస్తున్నారు కదండి, ఇదైతే చాలా బాగుంటుంది హోటల్ మొత్తం. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా చాలా బాగా అనిపించింది. సో మీరు కనుక ఎప్పుడన్నా వెళ్తే తిరుపతికి డెఫినెట్లీ ఇక్కడైతే ట్రై చేయండి. నేనైతే చాలా ప్రిఫర్ చేస్తానండి. ఇదైతే చాలా బాగుంటుంది ఫుడ్. కాస్ట్ కూడా రీజనబుల్లోనే ఉంటాయి. అంటే చూడడానికి చాలా స్టార్ హోటల్ లాగా అలా కనిపిస్తుంది కానీ బట్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్. మనం లోనికి వెళ్ళామనుకోండి ఏసీ ఉంటుందన్నమాట. 30% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మనకు. సో మేమైతే ఇక లోపలికి వెళ్ళిపోయామండి. అక్కడ ఇంకా మేమైతే మా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అక్కడ మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. ప్రతిదీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా స్నాక్ ఐటమ్ అన్నమాట. ఇంకా డ్రై ఫ్రూట్ సెక్షన్ అదంతా కూడా ఉంది. పొడులు, ఆవకాయ, ఇలా మొత్తం పికిల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయండి అక్కడ. ఇక మేమైతే రెస్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయేసి ఆ తర్వాత ఇక డిన్నర్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకున్నామండి. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇది సౌత్ ఇండియన్ థాలీ, చాలా బాగుంటుంది. నియర్లీ అది 250 to 300 ఆ రేంజ్ సంథింగ్ ఉందండి. మనకు అన్లిమిటెడ్ ఫుడ్ అన్నమాట. ఐ మీన్ రైస్ ఏదన్నా కానివ్వండి, ప్రతిదీ అన్లిమిటెడే ఇస్తారు. కడుపు నిండా బాగా తినేయచ్చండి, అంత బాగుంటుంది. మొత్తం టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఇచ్చారో మనకు. స్వీట్ అని, రకరకాల పొడులు అని చెప్పేసి, ఇంకా సైడ్ డిషెస్, ఇలా రోటీ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకో తెలియదు ఇడ్లీ అండ్ సాంబార్ ఇవి మాత్రమే ట్రై చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి రాగి దోశ, అలాగే మసాలా దోశ, ఆనియన్ దోశ సంథింగ్. అమ్మ ఇంకా శిరీష ఇద్దరు ఆర్డర్ చేసుకున్నారండి. నాకెందుకు ఎక్కడికి వెళ్ళినా నేను ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే డైజెషన్కి బాగుంటుంది. అలాగే బాబు కూడా కాస్త తింటాడు కదా అని ఆ విధంగా ఇడ్లీనే తింటాను నేను ఎక్కడికి వెళ్ళినా. ఇంకా మా హస్బెండ్ వీళ్ళంతా కూడా నూడిల్స్ అలా డిఫరెంట్గా ట్రై చేశారు. ఇంకా ఇక్కడ కన్నయ్యని చూస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడండి బాబు అయితే. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడు. లైట్గా ఫుడ్ అయితే తినిపిస్తున్నాం బాబుకి. సో వాడు కూడా టేస్ట్ చేశాడు ఇక్కడ. ఇంకా మేమంతా అయితే తినేస్తున్నాం. తమ్ముడు వాళ్ళది ఆర్డర్ చేసింది ఇంకా రాలేదండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పన్నీర్ రైస్, ఇది కూడా బాగుంది. అంటే ప్రతి ఒక్క ఐటెం కూడా బాగుందండి ఇక్కడ, అన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా వీళ్ళు నూడిల్స్ ట్రై చేశారు, మొత్తం అన్నీ బాగున్నాయి. ఇంకా థింక్ చేస్తున్నారు ఇంకా ఏమన్నా ఆర్డర్ చేయాలా వద్దా అనేసి. అప్పటికి ఫుల్ అయిపోయిందండి మా అందరికీ కూడా. సో ఇక వదిలేసాం. శిరీష తింటున్నాను. ఇంకా కాజు రైస్ ఎక్స్ట్రా అయిపోయిందా.
నెక్స్ట్ అయితే ఇక డెసర్ట్ లాగా తిందామని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఎందుకంటే నేను లైట్గానే ఇడ్లీ అలా తీసుకున్నా కాబట్టి నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో ఇక్కడ కూడా నేనైతే తీసుకున్నానండి. స్టార్టింగ్లో చూపించాను కదండి మీకు బస్ ఉంది అని చెప్పేసి, అది బాగుందన్నమాట, చాలా బాగా అనిపించింది. ఇదైతే నేను తీసుకున్నా. ఇవైతే కాస్ట్ ఎక్కువ అండి, నియర్లీ 100 ఆర్ 120 అలా ఉంది. అది కాస్ట్ 100, 120 ఆర్ 80 సంథింగ్ ఎంత ఉంది, ఇప్పుడైతే నాకు గుర్తులేదు. ఇవన్నీ కూడా మనకు పొడులు చెప్పాను కదండి, ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాయి. చాక్లెట్స్, డ్రై ఫ్రూట్ సెక్షన్ ఇలా అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే ఏం తీసుకోలేదు, అక్కడ జస్ట్ ఫుడ్ మాత్రమే తిన్నామంటే. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్లో చూస్తున్నారు కదా ఫిషెస్ ఎంత బాగున్నాయో. చింటూ అయితే వాటిని చూస్తున్నాడు. బాబు దేవాంశ్ అయితే బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ప్రతిదీ వాళ్ళ కొత్తగానే అనిపిస్తుంది కదా పిల్లలకి. సో వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ పిన్ని దగ్గర బాగా కూర్చొని ప్రతి ఒక్కటి అన్నీ బాగా చూస్తూ ఉంటాడు. మేమైతే ఇక లాస్ట్లో టీ కాస్త తాగేద్దామని చెప్పేసి, సారీ అండి కాఫీ, మనకు టీకి కాఫీకి ఇప్పటి వరకు తేడా తెలీదు. కాఫీ అయితే తీసుకున్నాను. ఇక్కడ కాఫీ బాగుంటుంది బిస్కెట్స్ అని చెప్పి తమ్ముడు చెప్తే తీసుకున్నాం అన్నమాట. అందరం కాఫీ అయితే లిటరల్ నిజంగా చాలా బాగుంది. భువన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు కాఫీని. ఇక్కడ ఇంకా తాగేస్తున్నాము కాఫీ అయితేనేమో. అది యాక్చువల్లీ చాలా వేడిగా ఉంది, అందుకని నేనైతే ఇక సజెషన్ ఇస్తున్నాను అన్నమాట. ఇలా పట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు తమ్ముడు అమ్మకి. ఇలా పట్టుకుంటే అది గ్లాసు తగలదు అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ బాబు అయితే చూడండి వాళ్ళ పిన్ని దగ్గర కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాడంట. ఏం చేస్తున్నారు వీళ్ళంతా, నాకు ఇవ్వకుండా తాగేస్తున్నారు కదా అన్నట్టుగా చూస్తున్నాడు బాబు. మమ్మల్ని అందరినీ అలా చూస్తున్నాడు కదా అని చెప్పేసి వాడికైతే ఇవ్వలేము కదా, సో వాడికైతే ఇవ్వలేదండి. ఇంకా ఇదండి హోటల్. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. నైట్ ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా తిరుమలకి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ యాక్చువల్లీ తిరుమలలో మనం ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటే అది ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ మేమేంటంటే సడన్ ప్లానింగ్ అన్నమాట. సో కాబట్టి ఏమైందంటే అసలు ఏం జరిగిందో అనేది కూడా మీ అందరికీ చెప్తాను నేను. యాక్చువల్లీ మేమైతే వెళ్ళామన్నమాట. టికెట్స్ మనకు ఒక చోట ఇస్తారు అలిపిరి దగ్గర అని చెప్తే అక్కడికైతే వెళ్ళామండి. అక్కడ రష్ చూస్తే నియర్లీ మనకు 5000 అంతమంది ఉన్నారండి. అబ్బా రష్ని చూసి ఫుల్ భయపడిపోయాము. అసలు టికెట్స్ దొరుకుతాయా లేదా అంటే, నాకు మా ఆయనకి బాబుకి మాకైతే వదిలేస్తారు అక్కడ పైన. బట్ అమ్మ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టికెట్స్ కన్ఫర్మ్ ఉండాలి, లేదంటే మళ్ళీ రిటర్న్ రావాలి. నియర్లీ 24 hours వరకు జర్నీ పడుతుంది అని చెప్పారు. సో అందుకనేసి మేము టికెట్స్ తీసుకొని వెళ్ళాము. చాలా 1 o'clock ఆ రేంజ్లో టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొత్తానికైతే తీసుకొని వేసామండి, టికెట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మేము యాక్చువల్లీ కాలినడకన అని అనుకున్నాము, బట్ వెళ్ళలేదు. ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా వెహికల్లోనే వెళ్ళిపోతున్నాం మేమైతే. అట్లీస్ట్ అక్కడ కాలినడకన వెళ్తారు కదండి అలిపిరి దగ్గర, అక్కడ బాబుతో కొన్ని మెట్లన్నా ఎక్కిద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము మేము. అప్పుడు టైం అయితే నియర్లీ 12:30 ఆ రేంజ్ అంతలో ఉందన్నమాట. టైమింగ్ అయితే అంత అవుతుంది. అప్పుడు ఆ టైంలో పాపం బాబుని లేపించుకొని అక్కడికి వెళ్ళాము. వెళ్ళి మొక్కుకొని టెంకాయ అలా అంతా కొట్టేసి ఆ తర్వాత బాబుతో నడిపిద్దాము కొన్ని మెటుకులు అని చెప్పి వెళ్ళామండి. అక్కడ బాబు అయితే ఎంత బాగా నడిచాడంటే బాగా ఎక్కి వచ్చాడన్నమాట మెటుకులు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ వాళ్ళంతా కూడా అక్కడ కార్లో మొత్తం అంతా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నేను, మా ఆయన, బాబు ఇంకా నాన్న నలుగురం వచ్చి ఇంకా బాబుని మొక్కించుకొని వెళ్దాము టెంకాయ కొట్టేసి అని యాక్చువల్లీ అనుకున్నాం కదా కాలినడకన వెళ్దామని. బట్ టికెట్స్ దొరికిన తర్వాత ఏం అవసరం లేదు కాలినడకన ఎందుకొని అనిపించింది అన్నమాట. అందుకే ఇంకా ఇక్కడ మొక్కు తీర్చుకుందామని చెప్పేసి ఇక్కడైతే టెంకాయ కొట్టేసి ఇక వెళ్తున్నామండి. బాబు అయితే ఎంత క్యూట్గా వచ్చాడో మీరు కూడా చూడండి, అది చాలా బాగా అనిపిస్తుంది మీ అందరికీ కూడా.
సో ఫైనలీ బాబు అయితే ఎక్కేసాడండి. ఎలాగో మా మొక్కుకున్నది కూడా తీరినట్టుగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నెక్స్ట్ అయితే మేమైతే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. చైతు వాళ్ళు అక్కడ చెకింగ్ చేస్తారు కదండి మనకు, అక్కడైతే ఉన్నారన్నమాట. వెహికల్స్ అన్నీ చెక్ చేసే దగ్గర, టోల్ గేట్ దగ్గర వాళ్ళు చెక్ చేసి మొత్తం వెయిట్ చేస్తున్నారు మా కోసం. సో మేమైతే ఇక బాబుని ఇక్కడ కాలినడకన కొంచెం నడిపించేసుకొని కొన్ని మెట్లు ఇక వెళ్ళిపోతున్నాము. అసలు తిరుమలకి పైన వెళ్ళేటప్పుడు నైట్లో వెళ్తున్నాం కదా, వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది. నైట్లో ఆ ఫ్రెష్ ఎయిర్కి మొత్తం ఆ లైటింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుందండి. చాలా హ్యాపీగా అనిపించింది అది చూసి. ఎంత బాగుంది కదా అని మంచిగా అనిపించింది అన్నమాట నాకైతే. అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఇలా మంచిగా బయటికి వెళ్తే కనుక అదొక హ్యాపీనెస్ కదండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే అని అంటున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? అంటే బాబు ఉన్నాడు కదండి, సో ఎక్కడికి వెళ్ళలేము, ఇంట్లోనే ఉండిపోతామన్నమాట. ఇలా న్యూలీ మామ్స్కి అయితేనే ఈ వాల్యూ అనేది తెలుస్తుందండి. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం కాబట్టి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. వేరే వాళ్ళు ఏందబ్బా ఇలా చెప్తుంది సింధు అని అనుకోవచ్చు, బట్ అది ఎక్స్పీరియన్స్ అయితే తప్ప తెలియదండి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో అనేది. ఇంట్లోనే ఉండి బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి సడన్గా ఇలా ట్రిప్స్కి కానీ అలా వెళ్ళామనుకోండి చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో నేను కూడా ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాను. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి ఈ ట్రిప్ అయితే మంచిగా. పైగా మా బాబుది ఫంక్షన్ లాంటిది కాబట్టి ఇంకా మంచిగా ఎంజాయ్ చేశానండి నేనైతే. ఇక్కడ చూస్తున్నా కదా వ్యూ అయితే ఎంత బాగుంది కదండి వ్యూ. మీ అందరికీ కూడా ఎలా నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఒకవేళ నచ్చినట్టయితే. సో ఇక్కడ మేమైతే తిరుమలకి అయితే రీచ్ అయిపోయామండి. 3:30 అలా అంతా రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ మనకు నివాసాలు అని చెప్పేసి ఉంటాయి కదా, అక్కడైతే స్టే చేసాము మేమైతే. లాస్ట్ అండ్ ఫైనల్ వెంట్రుకలు వాళ్ళ డాడీ కూడా మామ రెడీగా ఉన్నాడు కట్టింగ్ చేయడానికి. యాక్చువల్లీ మేమైతే రూమ్స్ కూడా ఏవి బుక్ చేసుకోలేదు, చెప్పాను కదండి డైరెక్ట్ వచ్చేసామనేసి. అందుకని ఇంక అక్కడ స్టే చేసామన్నమాట. అంటే ఎక్కువసేపు ఉండలేదు, నేనే ఒక 2 hours అలా ఉన్నామంటే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ బాబుకి అయితే వెంట్రుకలు కట్ చేపిస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా మావైనే కదా అది తీయాల్సింది పుట్ట వెంట్రుకలు. సో మా తమ్ముడు అయితే తీస్తున్నాడు. లిటరల్లీ చెప్తున్నా ఎంత ఏడ్చాడంటే బాబు. యాక్చువల్లీ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఏడుస్తాడు అని చెప్పేసి, మంచిగా తీయించుకుంటాడులే అని అనుకున్నాం. బట్ ఎంత ఏడ్చాడంటే వామ్మో గుక్కపట్టి ఏడ్చేసాడండి. మాకైతే భయం అయిపోయింది ఫస్ట్ టైం అలా అంతలా ఏడవడం బాబు. సో ఫుల్ భయం వేసిందండి, ఏమన్నా అయిపోతాడేమో బాబు అన్నట్టుగా అనిపించింది. అంతలా ఏడ్చాడన్నమాట. వాడికి అంటే ఏదో చేసేస్తున్నారు నాకు అన్నట్టు ఫీలింగ్ వచ్చేసిందండి వాడికైతే. ఇంకా బాబుకి అయితే తీయించేసుకున్నామండి. గుండు తీపిచ్చేసుకున్నారు వాళ్ళ డాడీ కూడా, మొక్కు ఉండింది కాబట్టి తీర్చేసుకోవాలి కదండి. సో తీర్చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయాం మేము. ఇంకా అమ్మ అయితే నాకు ఇక్కడ ఒడిబియ్యం పెడుతుందండి. అది ఆనవాయితీలాగా సంథింగ్ అలా ఉంటే జస్ట్ ఇంకా పెట్టాలి కదా అన్నట్టుగా తీసుకొని వచ్చారన్నమాట. అమ్మ ఒడిబియ్యం పెట్టేస్తుంది నాకైతే ఇక్కడ. మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయామండి, దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయాం. అమ్మ వాళ్ళు సపరేట్, మేము సపరేట్. అంటే 1 year లోపు పిల్లలు ఉన్న వాళ్ళైతే శుభదం దాంట్లో నుంచి వెళ్ళిపోయారనుకోండి 1 hourలోనే అయిపోతుందండి దర్శనం, చాలా త్వరగా అయిపోతుంది. అదే అమ్మ వాళ్ళకైతే నియర్లీ మేము 10 hours అన్నా పడుతుందేమో అని అనుకున్నాము. ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి ఇచ్చారన్నమాట వాళ్ళకైతే. బట్ మా లక్ ఏంటంటే మాకు నియర్లీ 45 minutes నుంచి 1 hourలో కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళకు కూడా చాలా త్వరగానే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ బాబుకి బొట్టు పెట్టిద్దామని చూస్తే కన్నయ్య అసలు ఉండడండి, ఒక్క సెకండ్ కూడా ఊరికేనే ఉండడు వాడు. సో బొట్టు కూడా పెట్టించుకోలేదు చూడండి. ఇంకా పెట్టించుకోవట్లే మనోడు అని చెప్పేసి మేమైతే తుడిపించేసాం బాబుకి, వద్దులే అని చెప్పి.
యాక్చువల్లీ ఈ వీడియోలో కొన్ని క్లిప్స్లో మా లాంగ్వేజ్లో అంతా కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మేము నా ఎక్స్ కదా, కాబట్టి మా లాంగ్వేజ్ కొంతమందికి అర్థం కాదు. బట్ నేనేంటంటే నాకు కొన్ని మెమరీస్ లాగా ఉండాలి, గుర్తుండిపోతాయి కదా అన్నట్టుగా నేనైతే కొన్ని అలానే రియల్గా పెట్టేశానండి. సో మీరు దాన్ని కాస్త ఏమనుకోరు అని అనుకుంటున్నాను. నేనైతే కొన్ని అలానే ఉంటాయి. ఇన్ ఫ్యూచర్లో నేను బాబు చూడొచ్చు అని చెప్పి పెట్టేశాను. హాయ్, దర్శనానికి వెళ్తున్నాం ఇంకా రెడీ అయిపోయి. మా ఇద్దరు గుండులు, చింటూ వాళ్ళ డాడీ చాలా కొత్తగా కనిపిస్తున్నారు కదా. అమ్మ చింటూనే చూస్తూ ఉంది. మా చింటూ గుండె అయిపోయినాడే అని చెప్పి చూస్తాను కదమ్మా. బాగున్నాడు కదా గుండులో, క్యూట్గా ఉన్నాడు. అమ్మ శారీ కాటన్లో బాగుంది కదా. మా శారీ కూడా ఎలా ఉందో చెప్పండి. నాది అమ్మది ఇద్దరు. తర్వాత ఏమి ఎగురుతున్నాడమ్మా బాబు కన్నయ్య, ఏమి ఎగురుతున్నాడు దేవాంశ్. ఇవన్నీ ఏమరా మచ్చలన్నీ ఈరోజు గుండు ఇట్లా సరిగ్గా లేదు. గుండు డౌన్ అప్ డౌన్ ఉంది. గుండు ఏడ్చినాడు కదా, గుండు తీసేటప్పుడు ఎక్కిళ్ళు పట్టి మరీ ఏడ్చినాడు. అందుకే సరిగ్గా తీసేలేదు. ఇంకా పోతే పోనీలేదు. ఎట్లా వచ్చే ఎందుకు అంత సీరియస్ అని గుండుడా చింటూ. గుండు బాబు గుండులో కూడా బాగా క్యూట్గా ఉన్నాడు. ఇప్పుడు తింటున్నాం. సో ఇక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నామండి. నిజంగా చెప్తున్నా, టిఫిన్ అయితే ఏమాత్రం బాగాలేదు, అంత చెత్తగా ఉంది. ఆ నాన్న వాళ్ళు తింటున్న లెమన్ రైస్ అన్న కొంచెం ఓకే, పర్లేదు. బట్ మిగతావి ఏవి కూడా అసలు ఈ దోశ అయితే ఎంత చెత్తగా ఉందంటే ఇంకా అరే ఏదో ఒకటి తినాలి, లోపలికి పోవాలి అనేలాగా తిన్నామన్నమాట. అంతే, కొంచెమన్నా ఎనర్జీ ఉండాలి కదా అని చెప్పేసి. కానీ రేట్స్ అయితే చాలా ఉన్నాయండి. తిరుమలలో మనకు చాలా రేట్ ఎక్కువ, కానీ ఫుడ్ కూడా అంత క్వాలిటీగా లేదు అని నాకైతే అనిపించింది. ఇక్కడ అమ్మ వాళ్ళు అలా వెళ్ళిపోయారు దర్శనానికి. మేమైతే ఇలా శుభదంలో నుంచి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, గ్రీనరీ అయితే చాలా బాగుందండి అక్కడ, అందుకే క్యాప్చర్ చేశాను నేను. యాక్చువల్లీ కొన్ని చోట్ల ఫోన్ అలవలేదు, బట్ నేనైతే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసానండి. మన సబ్స్క్రైబర్స్ కోసం తీయాలి కదా, సో నేనైతే తీసాను. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే ఇక ఫోన్స్ సబ్మిట్ చేసేయాలండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, వచ్చేసామండి బయటికి. ఇది వచ్చేసి మనకు మొత్తం గుడి బయట, మీ అందరికీ ఐడియానే ఉంటుంది, తిరుపతి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది కదండి. ఇది ఇక్కడ హారతి ఇచ్చేది ఉంటుంది కదండి మనకు అక్కడ అన్నమాట. మెయిన్ టెంపుల్ అదంతా కూడా నేనైతే కొన్ని క్యాప్చర్ చేశాను. చూడండి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది కదండి. తిరుమలకి వెళ్ళామంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. పైగా మనం కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఇంకా ఇక్కడ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ వాళ్ళ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నామండి. ఫైనలీ దర్శనం అయిపోయింది. ఎన్ని అవర్స్కి సిరి? ఐ థింక్ అరౌండ్ 4 hours అనుకుంటా. కంపార్ట్మెంట్లో 3 hours అయింది. 1 hourలో మాకైతే 1 hourలో ఫినిష్ అయిపోయింది. చింటూ నీకు కన్నయ్య చింటూ ఇలా చూడు. గుండు బాబు, గుండు బాబు.
బొట్టు పెట్టిద్దామంటే శిరీష అలాగా అసలు పెట్టించుకునే లేదు. ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ అలా రౌండ్ పెడతారు కదా, అదైతే పెట్టించుకునే లేదు అసలు. అలా పెట్టించుకున్నాడు. రాగాలు తీసుకున్నాడు అమ్మమ్మ దగ్గర కూర్చొని. దర్శనం అంతా అయిన తర్వాత ఇంకా ఫైనలీ మనకు నచ్చిన ఒక పెద్ద సెగ్మెంట్ అండి అమ్మాయిలకి, తెలిసిందే కదా షాపింగ్. ఇంకా ఇక్కడ షాపింగ్ అయితే చేసేసుకున్నాం మేము. షాపింగ్ చేసుకున్న తర్వాత ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంటికి. ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళలేదండి. యాక్చువల్లీ వేరే దగ్గరికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం, బట్ అది కుదరలేదు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ డే ఊరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయామండి. నెక్స్ట్ అయితే ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మేము అరౌండ్ 3:30-4 అంతా మా ఊరికైతే రీచ్ అయిపోయామండి. ఇదన్నమాట మన తిరుపతి వెళ్ళిన మొత్తం బ్లాగ్ అంతా కూడా ఇదే అండి. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి రిటర్న్ వచ్చేటప్పుడు వ్యూ అండి, చూడండి. ఇది కూడా ఇంకా సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో నేను రెండు కూడా క్యాప్చర్ చేశాను. పైకి వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేశాను, అలానే కింద రిటర్న్ వచ్చేటప్పుడు కూడా క్యాప్చర్ చేశానండి. నైట్ వ్యూవే రెండు కూడా చాలా బాగుంది. ఇలా మొత్తం మనం హైలో ఉంటాం కాబట్టి కింద ఆ లైటింగ్కి మొత్తం వ్యూ అయితే చాలా బాగుందండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. ఈ బ్లాగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కానీ, కొత్త వాళ్ళు ఎవరన్నా కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాగుంటాయి, మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీ అందరి సపోర్ట్ నాకైతే చాలా అంటే చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు. ప్లీజ్ అండి ఏదో ఒకటి కమెంట్ చేయండి. నచ్చింది ఆర్ నచ్చలేదు, ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే నేనైతే తీసుకుంటాను కన్ఫామ్గా. సో ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ చేయండి, కొంతమందికి రికమెండ్ చేయండి నా ఛానల్ని. మీ అందరి సపోర్ట్ అయితే నాకు అవసరం అండి. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకో బ్లాగ్లో ఇంకోసారి కలుద్దాం. బాయ్ గైస్, టేక్ కేర్.